హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఊహించని షాక్. ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మ తిరిగే నిర్ణయం. మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీ షాక్ తగిలేలాగా కొత్త విధానంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కేసులపై ఉద్యోగుల అరెస్టులను నియంత్రించే స్పష్టమైన విధానం తీసుకురాబోతున్నామని రెవెన్యూ, స్టాంపుల శాఖ మంత్రి అనగాని ప్రసాద్ గారైతే ప్రకటించారు. ఉద్యోగుల అరెస్టు కొత్త విధానం ఏమిటంటే గుంటూరులో జరిగిన ఏపీ సబ్ రిజిస్టర్ అసోసియేషన్ సర్వసభ సమావేశంలో మంత్రి సంచలన ప్రకటన అయితే చేశారు. ఆయన చేసిన ప్రకటన ప్రకారంగా అవినీతి కేసుల్లో ఉద్యోగులను అరెస్టు చేసే విధానాన్ని స్పష్టంగా నిర్దేశించేందుకు కొత్త విధానము అలాగే తీసుకురాబోతున్నారనమాట. ఏసీబీ కేసుల్లో ఉద్యోగుల అరెస్టుపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని అయితే తెలిపారు. ఇక ఉద్యోగుల మరిన్ని మార్పులు. ఈ సమావేశంలో మంత్రి మరో కీలక ప్రకటన చేశారండి. రిజిస్ట్రేషన్ శాఖ కోసం త్వరలోనే కొత్త భావనలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది. ఇక విశేషంగా ఈ పోస్టులను సచివాలయ సిబ్బందితో భర్తీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఏసీబీ కేసుల్లో ఉద్యోగుల్లో ఆందోళన. ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త విధానం వల్ల ఉద్యోగుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త నియమావళి ఎందుకు? ఏమిటి? ఇందులో ఉద్యోగుల రక్షణ లేదా? మరింత కఠిన చర్యలు ఉండేనా అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సో, ముందు ఏసీబీ కేసులు నమోదైన వెంటనే ఉద్యోగులను అరెస్టు చేసే అవకాశం ఉండగా, కొత్త విధానం ద్వారా ఈ ప్రక్రియలో మార్పులు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ విధానాన్ని ఉద్యోగులకు అనుకూలంగా చేయాలా? లేక మరింత కఠినంగా చేయాలా? అనే దానిపైన ఇప్పట్లో తేల్చలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఏం చెప్తున్నారంటే, ఈ కొత్త విధానంపై ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఉద్యోగ హక్కులను పరిరక్షించాలనే కోణంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని అయితే కోరుతున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలండి. సో, మొత్తానికి ఉద్యోగుల అరెస్టులపై కొత్త విధానం ఎలా ఉండబోతుందో, అలాగే ప్రభుత్వం ఏ మేరకు దీన్ని అమలు చేయబోతుందో వేచి చూడాల్సిందే. మరికొన్ని విషయాలైతే మనకు త్వరలోనే వెల్లడి కానున్నాయన్నమాట. సో, ఏమైనా అప్డేట్ ఉంటే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో, ఫైనల్‌గా ఉద్యోగులకు ఊహించని షాకు అరెస్టులపై కొత్త విధానం తీసుకురాబోతున్నటువంటి ప్రభుత్వము.